ధృవ మూవీలో రామ్ చరణ్ బలం మజిల్స్లో కాదు, తన మైండ్లో ఉంటుంది. కానీ ఆ మైండ్ సెట్ వెనకాల ఉన్న సైకాలజీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధృవ మూవీలో రామ్ చరణ్ ఎప్పుడు ఎమోషన్స్తో రియాక్ట్ అవ్వడు. ముందు అబ్జర్వ్ చేస్తాడు, అనలైజ్ చేస్తాడు, తర్వాత మూవ్ అవుతాడు. అందుకే తన ప్రతి డెసిషన్లో ప్లానింగ్, క్లారిటీ అండ్ క్యాల్కులేషన్ ఉంటాయి. సైకాలజీలో దీనిని స్ట్రాటజిక్ థింకింగ్ లేదా కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ అని అంటారు. అంటే కొంతమంది కంఫర్ట్ని కాదు, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో సాటిస్ఫాక్షన్ పొందుతారు. వాళ్ళకి బ్రెయిన్ న్యాచురల్లీ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయడం, కనెక్షన్స్ని అబ్జర్వ్ చేయడం, డీటెయిల్స్ని అనలైజ్ చేయడంలో ఎక్కువ ఫోకస్ చేస్తుంది. రియల్ లైఫ్లో కూడా ఇలాంటి వాళ్ళు ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయరు, దానిని అర్థం చేసుకొని సొల్యూషన్ కనుక్కోవడానికే ట్రై చేస్తారు. ప్రాబ్లమ్ని ఒక థ్రెట్ లాగా కాకుండా ఒక ఛాలెంజ్ లాగా చూస్తారు. సో రిమెంబర్, రియల్ స్ట్రెంగ్త్ ఫిజికల్ పవర్లో కాదు, క్లారిటీ, అవేర్నెస్, స్ట్రాటజిక్ థింకింగ్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.